హాయ్ ఆస్పిరెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను, టెట్ ఎగ్జామ్ లోపు తప్పకుండా నా తరపున ఎంత కంటెంట్ అందించగలను అంత కంటెంట్ అందిస్తాను అని చెప్పాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డెత్ ఇష్యూ జరిగిందండి. అది ఆల్రెడీ నేను మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. వీడియోస్ పోస్ట్ చేయక కూడా నియర్లీ 18 days అవుతుందండి. అంటారు కదా, లైఫ్లో అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతాయి అని చెప్పేసి, అలాంటి సంఘటనే మా ఫ్యామిలీలో కూడా వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అన్నయ్య వాళ్ళ బాబు 8 years ఉంటాడండి. సో అతను మా ఫ్యామిలీ వల్ల కాదు, వేరే వాళ్ళ ఫ్యామిలీ వల్ల, అంటే వేరే వాళ్ళు తనని ఈవినింగ్ తీసుకొస్తాను అని చెప్పి తీసుకెళ్ళేసి ఈవినింగ్ వరకు తీసుకొచ్చారు. బట్ ఎలా తీసుకొచ్చారు అంటే ఒక శవంలాగా తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ట్రాక్టర్ యాక్సిడెంట్ జరిగింది. సో దానితో 8 years అండి మా అన్నయ్య వాళ్ళ బాబు 8 years. వాడు అక్కడికక్కడే చనిపోయాడు. అసలు లైఫ్లో ఇలాంటి ఒక సంఘటన వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పిల్లల ముందు పేరెంట్స్ ఎక్స్పైర్ అవ్వాలే కానీ పేరెంట్స్ ముందే పిల్లలు ఇదైతే మాత్రం అసలు పేరెంట్స్ తట్టుకోలేరండి. ఆ బాధ జస్ట్ అనుభవించిన వారికే తెలుస్తుంది. అసలు వాడు 8 years, వాడిది చనిపోయే ఏజా అండి? పోనీ చనిపోయాడు, వాడి రాత అంతే, అక్కడి వరకే ఉంది వాని లైఫ్ అని అనుకుంటే, అలాంటప్పుడు దేవుడు పుట్టించకున్నా సరిపోతుంది అనిపిస్తుంది. పోనీ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది దానివల్ల ఇదయ్యాడు అంటే కొంచెం హార్ట్కి తీసుకోవడానికి కొంచెం టైం పట్టినా యాక్సెప్ట్ చేసుకుంటుంటిమి. బట్ ఇలా యాక్సిడెంట్ అయ్యి వెళ్తే మాత్రం అసలు తీసుకోలేకపోయాము. ఈ రోజుకి 18 days అవుతుంది. సో ఇప్పటికీ కూడా అసలు ఆ న్యూస్ జరిగింది అని నమ్మలేకపోతున్నాము. దేవుడు కూడా ఆడుకున్న వాళ్ళతోనే ఆడుకుంటాడండి. కష్టాలు పెట్టిన వారినే ఇంకా కష్టపెడుతూ ఉంటాడు. సొసైటీలో చూస్తే కూడా ఎంతోమంది ఏజ్ అయిపోయి 85-90 years బతుకుతున్న ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారికి అంత ఆయుష్నిచ్చేసి ఇలాంటి చిన్న చిన్న పిల్లల్ని అండ్ బిలో 25 years వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు చూడు దేవుడు. అది ఆ కన్న పేరెంట్స్కి ఒక పెద్ద శోకంగానే మిగిలిపోతుందండి. సో అలాంటి సిచ్యువేషన్ మా ఫ్యామిలీలో వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వచ్చింది. ఎప్పటికైనా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ టైం పడుతుండొచ్చు. ఆ బాధని అనుభవిస్తున్నా అండ్ అనుభవించిన ప్రతి ఫ్యామిలీకి తెలిసే ఉంటుంది. సో అందుకే ఇన్ని రోజులు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేదండి. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కదండి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము దాన్ని. సో అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఛానల్లోకి వచ్చాను. ఇట్స్ ఓకే అండి, ఆ మూడ్ నుండి బయటకు వచ్చేద్దాము. మరి మీ టెట్ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చిందండి? ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి కూడా చాలా రోజులైంది. నేను నోటిఫికేషన్ వచ్చాక వీడియో చేశాను. అప్పటికే 45 days ఉందని చెప్పాను. సో ఇప్పుడు ఆల్రెడీ May 20 వచ్చేసింది. ఈ May 20 తర్వాత మనకి జూన్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే ఈజీగా చూసుకుంటే ఒక 15 to 20 days మాత్రమే మనం చదవడానికి చాయిస్ ఉంది. సో మరి ఆల్రెడీ చాలామంది ప్రిపరేషన్ అయిపోయిందని అనుకుంటున్నాను. అండ్ సిలబస్ కూడా చాలామంది పూర్తి చేశారని అనుకుంటున్నాను. టెట్ రాసిన వారిని చూసినట్లయితే ఆల్రెడీ ఇంతకుముందు టెట్ రాసిన వారికైతే నెక్స్ట్ టెట్కి, అంటే ఇప్పుడు రాసే టెట్కి అంత ఇబ్బందిగా ఏం అనిపించదండి. ఎందుకంటే ప్రీవియస్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మెయిన్గా ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అనేది ఫోకస్ చేస్తూ వెళ్తే ఈ 15 to 20 daysలో ఈజీగా కవర్ చేసేయచ్చు సబ్జెక్ట్ని కూడా. అండ్ మంచి స్కోర్ కూడా గెయిన్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. ఏం లేదండి, ఈ 15 to 20 daysలో మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు సబ్జెక్ట్ అంతా చదివేశారు ఇప్పటివరకు. సో అక్కడి వరకు ఆపేసేయండి. ఆపేసి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ వల్ల మీరు చదివిన సబ్జెక్ట్ అనేది ఎగ్జామ్లో వచ్చిన ప్యాటర్న్కి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది మీకే ఒక క్లారిటీ వస్తుంది. సో 2024 నుండి టెట్ పేపర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. 24, 25, 26లో జరిగిన టెట్ పేపర్స్ అన్నీ తీసుకొని ప్రతి టెట్ పేపర్ని ప్రాక్టీస్ చేయండి. లేదు మా సిలబస్ ఇంకా అయిపోలేదు అంటే ఇంకో 10 days తీసుకోండి. 10 days తీసుకొని సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేసుకోండి. కంప్లీట్ చేసేసుకున్న తర్వాత కూడా ఈ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిసే చేయడానికి ట్రై చేయండి. ఈ ప్రీవియస్ పేపర్స్లో కూడా కొంతమందికి మ్యాథ్స్ అంటే
కొంచెం డౌట్గా ఉంటుంది, ఇంగ్లీష్ అంటే కొద్దిగా డౌట్గా ఉంటుంది. వీటి కోసం ఏం చేయండి అంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేస్తూ యూట్యూబ్లో చాలా వీడియోస్ పెడుతున్నారు. సో వాటిని ఒకసారి అప్రోచ్ అయ్యేసి వాటిని కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నా ఛానల్లో కూడా ప్రీవియస్ పేపర్స్లో మెథడ్స్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా తెలుగు ఉంది, అండ్ మ్యాథ్స్ ఉంది, ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్ మెథడాలజీ బిట్స్ కూడా పెట్టాను, అండ్ ప్రీవియస్లో వచ్చిన ఈవీఎస్ బిట్స్ కూడా పెట్టాను. అవి 24, 25లో జరిగిన బిట్స్ అనేవి అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియోస్ చూసుకోండి. సబ్జెక్ట్ పైన ఎంతో కొంత గ్రిప్ అయితే వస్తుంది. అండ్ రీసెంట్గా కూడా జనవరిలో జరిగిన టెట్లో బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసి పెట్టాను. అందులో మ్యాథ్స్ పెట్టాను, ఇంగ్లీష్ మెథడాలజీ కూడా అప్లోడ్ చేశాను, అండ్ ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా పెట్టేస్తాను. సో నేను ఇదివరకు ఏం చెప్పాను అంటే నాకు ఈ సిచ్యువేషన్ రాకపోతే 15 డేస్లో మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తుంటిని. బట్ ఇప్పుడు చాలా డిలే అయిపోయింది. అప్పుడు ఏం చెప్పాను అంటే సోషల్ అనేది 6th క్లాస్ అనేది స్టార్ట్ చేశాను. సోషల్ మొత్తం కంప్లీట్ చేసేసి 7th క్లాస్ సైన్స్, 7th క్లాస్ సోషల్ కూడా పెట్టేద్దాం అనుకున్నాను, టెక్స్ట్ బుక్ బిట్స్. బట్ అన్ఫార్చునేట్గా చాలా డిలే అయిపోయింది. సో ఇప్పుడున్న తక్కువ టైంలో నేను 15 డేస్కి ఎన్నో కొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాను. సో దీంట్లో భాగంగా ప్రీవియస్ టెట్లో వచ్చిన మెథడాలజీ బిట్స్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఆల్ మెథడ్స్ అండి, తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ మెథడ్, ఈవీఎస్ మెథడ్, ఈ మెథడ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. అదొకటి చూసుకోండి. ఈజీగా సబ్జెక్ట్ మొత్తం సింప్లిఫై చేసి చెప్తాను ప్రతి బిట్ కూడా. అండ్ ఇంకోటి తెలుగు బిట్స్ ఆల్రెడీ పెట్టాను, ఇంకా 2-3 పేపర్స్ ఉన్నాయి, అవి కూడా తెలుగు బిట్స్ అనేవి అప్లోడ్ చేసేస్తాను. అండ్ మ్యాథ్స్ బిట్స్ కూడా 2 పేపర్స్ అనేవి అప్లోడ్ చేశాను, ఇంకొక 3 పేపర్స్ ఉన్నాయి. మీకు అవసరం అనుకుంటే కామెంట్ చేయండి, ఆ మ్యాథ్స్ బిట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ టెట్ పేపర్ 2కి సంబంధించి మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ మెయిన్గా సైకాలజీ బిట్స్ అండి, సైకాలజీ బిట్స్ కూడా ప్రీవియస్లో ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా బిట్ని ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా మనం ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు అనేది కూడా సైకాలజీ బిట్స్ అనేవి తీసుకొని అప్లోడ్ చేస్తానండి వీడియోస్. సో మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా ప్రీవియస్ పేపర్స్ని మాత్రం వదులుకోకండి. అండ్ ఇప్పటివరకు ఎంతవరకు చదివారో తెలియదు కానీ పేపర్ 1కి ప్రిపేర్ అయ్యేవారు మాత్రం ఫస్ట్ క్లాస్ కూడా వదలకండి. ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఆల్ సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ చేసి పెట్టుకోండి. ఇంక్లూడింగ్ మ్యాథ్స్ కూడా 8th క్లాస్ వరకు సరిపోద్దండి. సో కంప్లీట్ చేసేయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ప్రతి చాప్టర్ అనేది కవర్ చేస్తూ వెళ్ళండి. ఫస్ట్ ఒక 2 చాప్టర్స్ చదివారు అంటే దానికి సంబంధించిన బిట్స్ అనేవి ప్రాక్టీస్ కంపల్సరీ చేయండి. మాక్ టెస్ట్లు అనేవి రాయండి. సో దానితో మీరు ఎంతవరకు సబ్జెక్ట్ని గెయిన్ చేశారు అనేది మీకే క్లారిటీ వస్తుంది. సో ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది అనేసి ఏం టెన్షన్ తీసుకోకండి. అప్లై చేశాము, కంపల్సరీగా రాయాల్సిందే. డెఫినెట్గా ఈసారి బెస్ట్ స్కోర్ చేస్తాను అనే హోప్తోనే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. టైం వేస్ట్ మాత్రం అస్సలు చేసుకోకండి. ఎప్పుడైనా చదివి కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది లో అవుతూ ఉన్నప్పుడు మాక్ టెస్ట్ అనేది రాయండి. సో మళ్ళీ కాన్సన్ట్రేషన్ అనేది బుక్స్ పైకి రావడానికి ఛాయిస్ ఉంటుంది. ఆల్రెడీ టైం టేబుల్ వేసుకున్నారని అనుకుంటున్నాను. సో పక్కాగా టైం టేబుల్ వేసుకోండి. ఆ టైం టేబుల్ ప్రకారమే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. డేలో కంపల్సరీగా 3 to 4 సబ్జెక్ట్స్ అనేవి వచ్చేటట్టుగా టైం టేబుల్ని వేసుకొని కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఏ వీడియో కావాలి అనేది మీకేమైనా వీడియోస్ అవసరం ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ట్రై మెథడ్లో మ్యాథ్స్కి సంబంధించి విద్యా ప్రమాణాలు అనేవి అప్లోడ్ చేశాను, ఆ వీడియో చూసుకోండి. అండ్ తెలుగులో TLM కూడా పెట్టానండి వీడియో అనేది. సో ఆ వీడియో చూసుకోండి, కంపల్సరీగా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. అండ్ RTE పైన కూడా పెట్టాను వీడియో. సో ఎవరైనా చూడని వారు ఉంటే అది కూడా చూసేయండి. సో ఇదండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. రేపటి నుండి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎంతో కొంత సబ్జెక్ట్ కంటెంట్ అనేది మీకు అందించడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా వీడియోస్ అనేవి యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.